మహాగణాధిపతయ నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. పక్ష ఫలితాలు 16/2/2024 నుండి 29/2/2024 వరకు గల పక్ష ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, మనకి మకర రాశిలో శుక్ర బుధ అలాగే కుజ గ్రహాల యొక్క సంచారం. బుధుడు మనకి ఫిబ్రవరి 20వ తేదీ నుండి మకరం నుండి కుంభరాశిలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశిలో రవి శని యొక్క గ్రహాల యొక్క కలయిక, అలాగే 20వ తేదీ నుండి కూడా బుధుడు అక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీనరాశిలో మనకి రాహు యొక్క సంచారము, చంద్రుడు యొక్క పక్ష ప్రారంభంలో మేషరాశిలో ఈయన యొక్క సంచారం మొదలయ్యి ఆయన ఈ యొక్క పక్షాంతానికి అంటే మనకి ఈ యొక్క 29వ తారీఖు కల్లా తులారాశిలోకి ఈయన ప్రవేశం అనేది అంటే ఆయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఈ నవగ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్థితి వీక్షణ యొక్క సంచారాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా వారికి యొక్క శుభాశుభ ఫలితాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలోకి మనకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. అయితే వీళ్ళకి షష్టమ స్థానంలో వీళ్ళకి ఈ యొక్క ఏదైతే మార్పు చెందుతున్నారో అంటే ఈ యొక్క షష్టమ స్థానాధిపతి అయిన గురువు ఒకటి వీళ్ళకి వచ్చి దశమ స్థానంలో ఉండడము, అలాగే వీళ్ళకి సప్తమ స్థానంలో వీళ్ళకి ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం ఏదైతే శుక్ర బుధ అలాగే కుజుల యొక్క 3 గ్రహాల యొక్క సంచారం ఏదైతే నడుస్తుందో కాస్త వీళ్ళకి చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. అంటే ఈ సప్తమ స్థానంలో ఉండడం వల్ల జీవిత భాగస్వామి విషయాల్లోనూ భాగస్వామి వ్యాపారాల్లోనూ కాస్త అటు ఇటుగా ఒడిదుడుకులుగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కుజుడు అనేది ఉచ్చస్థితిని ఉన్నాడు కాబట్టి కుజుడికి సంబంధించిన వ్యాపారాల్లోనూ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యాపారాలు ఇలాంటి వాళ్ళు చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ బుధుడు కూడా ఎప్పుడైతే ఈ యొక్క సప్తమ స్థానం నుండి అష్టమ స్థానానికి మార్పు చెందుతాడో కాస్త కొంచెం అనవసరమైన భయాలు అనేవి ఏర్పడతాయి. అంటే ప్రతిదానికి కూడా అతిగా ఆలోచించడం ఇలాంటివి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. ఖర్చుల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మాత్రం కాస్త అనుకూలంగా గురువు యొక్క మార్పు అంటే గురువు సంచారం చేయడం, ఆ సంచారంలో నక్షత్రాల యొక్క మార్పు, ఆయన నక్షత్రంలో వేరే నక్షత్రం భరణి నక్షత్రంలోకి మార్పు చెందడం వల్ల కాస్త వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా కాస్త నిలకడగా ఉండడం అయితే జరుగుతుంది. అలాగే వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త అనేది వహించాలి. అలాగే సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారము, అలాగే కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ శుక్రుడు మిత్రక్షేత్రంలోనే ఉన్నా కూడా సప్తమ స్థానంలో వల్ల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వీళ్ళు ఏవైతే శుక్రుడికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ ఏవైతే ఈ యొక్క ఉన్నాయో వాటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఎవరికైనా ఈ యొక్క అంటే ఈ మూత్రపిండాలకు సంబంధించి కావచ్చు ఇలాంటివి ఏవైనా వచ్చినా, లేకపోతే ఏదైనా ఈ యొక్క దాంపత్యానికి సంబంధించినవి ఏవైనా ఇబ్బందులు ఏవైనా ఉన్నా అలాంటివి ఉన్నట్టు అనిపిస్తే తొందరగా మీ వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ ఏదైతే వృత్తి ఉద్యోగ పరంగా కావచ్చు, సంఘం ప్రకారం కావచ్చు, కీర్తి గౌరవాలు పెరగడము, సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి అవకాశాలు కూడా
లభించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఈశ్వర ఆరాధన చేసుకోవడం, అలాగే గురుచరిత్ర పారాయణ చేయడం, ప్రతిరోజు కనకదార స్తోత్ర సంధ్యా సమయంలో పఠించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ పక్ష ఫలితాల్లో భాగంగా 12 రాసుల వారికి, ఒక్క రాశి వారికి, ఒక్కొక్కరికి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, అలాగే వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు కావచ్చు, లేకపోతే ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వ్యాపారంలో జీవిత భాగస్వామ్యం, అలాగే భాగస్వామి వ్యాపారము, ఇలా మనం వీటి అన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 15 రోజులు అంటే ఈ పక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమయాన్ని అంటే ఈ 15 రోజుల సమయంలో కూడా ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏవైనా కొత్తగా పనులు చేపట్టాలి అంటే కొత్తగా ఏదైనా ఒక జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవాలి, అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, అంటే దైనందిక జీవితంలో కాకుండా ప్రత్యేకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క పక్ష ఫలితాలు ఉన్నాయో ఇవి కేవలం గోచార ఫలితాలను మాత్రమే చెప్తుంది, అంటే ప్రజెంట్ ఎలా ఉన్నదని మాత్రమే చెప్తుంది. అయితే మనకి జన్మజాతకం అనేది మనకి ఫ్యూచర్ని కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కాబట్టి దాని యొక్క ఫలితము మంచైనా చెడైనా కూడా దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి ఉందనుకోండి, ఒకవేళ గోచారంలో బాగాలేకపోయినా కూడా మీ యొక్క జన్మజాతక ఫలితాలు శుభ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి మీకు శుభ ఫలితాలే, ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినా, ఒక పని చేపట్టినా కూడా శుభ ఫలితాలే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పక్ష ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక ఫలితాలను కూడా మీరు పరిశీలనలోకి తీసుకుని అప్పుడు మీ యొక్క ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.